51 ఓం సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కబర్దిని కళామాల కామదు కామరూపిణి. ఓం సత్య జ్ఞానానంద రూపాయ నమః. సత్యము జ్ఞానము ఆనందములను తన రూపంగా గల తల్లికి నమస్కారము. ఓం సామరస్య పరాయణాయ నమః. సర్వ జగత్తునందు సమమైన ప్రీతి గల తల్లికి నమస్కారము. ఓం కబర్దిన్యై నమః. కబర్దికి శివునికి భార్య అయిన తల్లికి నమస్కారము. ఓం కళామాలాయ నమః. 64 కళలను మాలగా ధరించు తల్లికి నమస్కారము. ఓం కామదుగే నమః. భక్తుల కోరికలను కామధేనువు వలె తీర్చు తల్లికి నమస్కారము. ఓం కామరూపిణ్యై నమః. కోరిన రూపములను ధరించు తల్లికి నమస్కారము. 152 ఓం కళానిధి కావ్యకళా రసజ్ఞ రససేవది పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. ఓం కళానిధే నమః. సమస్త కళలకు నిధి అయిన తల్లికి నమస్కారము. ఓం కావ్యకళాయై నమః. కావ్యాలను సృజించు ప్రతిభ స్వరూపం తానే అయిన తల్లికి నమస్కారము. ఓం రసజ్ఞాయై నమః. నవరసముల నిర్గుణదైన తల్లికి నమస్కారము. ఓం రససేవదయే నమః. నవరసములకు నిధి అయిన తల్లికి నమస్కారము. ఓం పుష్టాయై నమః. పూర్ణత్వంతో బలము వీర్యములతో కూడి ఉన్న తల్లికి నమస్కారము. ఓం పురాతనాయై నమః. సృష్టికి పూర్వమే ఉనికిని కలిగిన తల్లికి నమస్కారము. ఓం పూజ్యాయై నమః. అందరికీ పూజ్యురాలైన తల్లికి నమస్కారము. ఓం పుష్కరాయై నమః. సమస్తమును పోషించు తల్లికి నమస్కారము. వికసించిన పద్మవల తేజరులు తల్లికి నమస్కారము. ఓం పుష్కరేక్షణాయై నమః. పద్మముల వంటి కన్నులు గల తల్లికి నమస్కారము. 153 ఓం పరంజ్యోతి పరంధామ పరమాను పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. ఓం పరంజ్యోతిషే నమః. జ్యోతిష్యులకు జ్యోతిష్యు వెలుగులకు వెలుగునిచ్చేది అయిన తల్లికి నమస్కారము. ఓం పరంధామ్నే నమః. ధామములకు నిలయములకు ధామము ఉత్కృష్ట ధామమైన తల్లికి నమస్కారము. పరంధామం అంటే పునరావృత్తి రహితమైన మోక్షస్థితి. అంటే జగజ్జనని సాక్షాత్కరించుకున్న వారికి మరో జన్మ లేదు అని భావము. ఓం పరమానవే నమః. పరమమైన అనురూపిణి ఇంద్రియ గోచరం కాని అత్యంత సూక్ష్మరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం పరాత్పరాయై నమః. పరమమైన త్రిమూర్తుల కంటే పరమమైన తల్లికి నమస్కారము. ఓం పాశహస్తాయై నమః. ఎడమ భాగంలో క్రింది చేతిలో పాశము ధరించిన తల్లికి నమస్కారము. ఓం పాశహంత్రై నమః. భక్తుల పాశములను నశింపజేయు తల్లికి నమస్కారము. ఓం పరమంత్ర విభేదిన్యై నమః. తన భక్తులపై శత్రువులు ప్రయోగించి అస్త్ర మంత్రాలను భేదించు తల్లికి నమస్కారము. 154 ఓం మూర్త అమూర్త అనిత్య తృప్త మునిమానస అంశిక సత్యవ్రత సత్యరూప సర్వంతర్యామిని సతీ. ఓం మూర్తాయై నమః. రూపమును కలిగి ఉన్న సగుణ సాకారమూర్తి అయిన తల్లికి నమస్కారము. ఓం అమూర్తాయై నమః. రూపము లేని నిర్గుణ నిరాకార మూర్తి అయిన తల్లికి నమస్కారము. ఓం అనిత్య తృప్తాయై నమః. అతి సామాన్యమైన ఉపచారముల మాత్రముననే తృప్తిని పొందు తల్లికి నమస్కారము. ఓం మునిమానస అంశికాయై నమః. మహాత్ముల మనస్సనే సరోవరంలో అంశిక వలె విహరించు తల్లికి నమస్కారము. ఓం సత్యవ్రతాయై నమః. సత్యమును వ్రతనిష్టగా గల తల్లికి నమస్కారము. ఓం సత్యరూపాయై నమః. సత్యమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. ఓం సర్వంతర్యామిన్యై నమః. సర్వజీవులలో వసిస్తూ ఇంద్రియ అంతఃకరణాలను నియమించు తల్లికి నమస్కారము. ఓం సత్యై నమః. సత్యస్వరూపిణి లేదా పరమశివుని భార్య సతీదేవి అయిన తల్లికి నమస్కారము. 155 ఓం బ్రహ్మాని బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి. ఓం బ్రహ్మణ్యై నమః. బ్రహ్మ యొక్క శక్తి తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. ఓం బ్రహ్మణే నమః. బ్రహ్మస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము. ఓం జనన్యై నమః. సమస్తానికి జనని అయిన తల్లికి నమస్కారము. ఓం బహురూపాయై నమః. అనేక రూపములు గల తల్లికి నమస్కారము. సకల దేవతలు నానావిధ లోకాలు అందుగల జీవులు అన్నీ జగన్మాతయే కాబట్టి ఆమె బహురూప. ఓం బుధార్చితాయై నమః. బుధజనులచే జ్ఞానులచే పూజింపబడు తల్లికి నమస్కారము. ఓం పసవిత్రై నమః. విశ్వాన్ని జనింపజేయి తల్లికి నమస్కారము. ఓం ప్రచండాయై నమః. అధర్మ వర్తనులకు ప్రచండయై భీతిని కలిగించే విధంగా గోచరించే తల్లికి నమస్కారము. ఓం ఆజ్ఞాయై నమః. ఆజ్ఞారూపిణి అయిన తల్లికి నమస్కారము. విధి నిషేధ రూపమైన ఆజ్ఞల రూపంలో ఉన్నది జగన్మాతయే.
ఓం ప్రతిష్టాయై నమః. సమస్త జగత్తునకు ఆధారభూతురాలు అధిష్టానమైన తల్లికి నమస్కారము. ఓం ప్రకటాకృత్యై నమః. సమస్త జీవులయందు అహం నేను అనే భావం అనే రూపంలో ప్రకటితమవుతున్న తల్లికి నమస్కారము. 156. ఓం ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాత వియత్ప్రసూః. ఓం ప్రాణేశ్వర్యై నమః. ప్రాణశక్తిపై అధివసించి ఉండునది లేదా నడుపునదైన తల్లికి నమస్కారము. ఓం ప్రాణదాత్రేయ నమః. ప్రాణములను ఇచ్చి జగత్తును జీవింపజేయు తల్లికి నమస్కారము. ఓం పంచాశత్ పీఠ రూపిణ్యై నమః. 70 పీఠములలో విరాజిల్లునది అక్షరాదిక్షకారంతములైన 70 వర్ణముల రూపంలో ఉండునది అంటే ఆనుక్షారవకు అయిన తల్లికి నమస్కారము. ఓం విశృంఖలాయై నమః. బంధనములు విధి నిషేధములు లేక సర్వ స్వతంత్రాలు అయిన తల్లికి నమస్కారము. ఓం వివిక్తస్థాయై నమః. ఆత్మ అనాత్మ వివేకశీలులైన వారి యందు ఉండు తల్లికి నమస్కారము. ఓం వీరమాత్రే నమః. వీరులైన ఉపాసకులకు జనని అయిన తల్లికి నమస్కారము. ఓం వియత్ ప్రసవే నమః. ఆకాశం నుండి మిగిలిన సృష్టి అంతా జరగగా అట్టి ఆకాశాన్ని ఉద్భవింపజేసిన తల్లికి నమస్కారము. 157. ఓం ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగ్ని భవచక్ర ప్రవర్తిని. ఓం ముకుందాయై నమః. జీవులకు ముక్తినిచ్చు తల్లికి నమస్కారము. ఓం ముక్తి నిలయాయై నమః. మోక్షం పొందినవారు చేరు స్థానమై ఉన్న తల్లికి నమస్కారము. ఓం మూల విగ్రహ రూపిణ్యై నమః. బాల మొదలైన శక్తులకు మూలమైన ఆదిశక్తి రూపంగా ప్రకటితమైన తల్లికి నమస్కారము. ఓం భావజ్ఞాయై నమః. సకల భావములను ఎరుగునది అయిన తల్లికి నమస్కారము. ఓం భవరోగజ్ఞై నమః. సంసారమనే రోగాన్ని నాశనం చేయు తల్లికి నమస్కారము. ఓం భవచక్ర ప్రవర్తిన్యై నమః. సంసార జనన మరణ చక్రాన్ని ప్రవర్తింపజేయు తల్లికి నమస్కారము. 158. ఓం ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి ఉదార కీర్తి ఉద్ధామ వైభవ వర్ణరూపిణి. ఓం ఛందస్సారాయై నమః. వేదముల సారము తానే అయిన తల్లికి నమస్కారము. ఓం శాస్త్రసారాయై నమః. సకల శాస్త్రముల సారము తనే అయి ఉన్న తల్లికి నమస్కారము. ఓం మంత్రసారాయై నమః. సర్వ మంత్రముల సారము తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. ఓం తలోధైర్యై నమః. చతుర్దశ భువనాలను 14 లోకాలను తన ఉదరమందు కలిగి ఉన్న తల్లికి నమస్కారము. ఓం ఉదార కీర్త్యై నమః. మహత్తరమైన కీర్తిని కలిగి ఉన్న తల్లికి నమస్కారము. ఓం ఉద్ధామ వైభవాయై నమః. అత్యంత వైభవములు గల తల్లికి నమస్కారము. ఓం వర్ణరూపిణ్యై నమః. వర్ణములనే అక్షరములనే తన రూపముగా గల తల్లికి నమస్కారము. 159. ఓం జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషద్ ఉద్గుష్ట శాంత్యాతీత కళాత్మిక. ఓం జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిన్యై నమః. భక్తులకు జనన మరణాలు ముసలితనం మొదలైన వాటిచే కలిగే దుఃఖాలను తొలగించి ఆత్మసుఖాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారము. ఓం సర్వోపనిష ఉద్గుష్టాయై నమః. సర్వ ఉపనిషత్తులచే ప్రతిపాదించబడిన తల్లికి నమస్కారము. ఓం శాంత్యాతీత కళాత్మికాయై నమః. శాంతికి అతీతమైన ద్వైత బుద్ధిని తొలగించి ఆనందాన్ని ఇచ్చే తల్లికి నమస్కారము. 160. ఓం గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనా రహిత కాష్ట అకాంత కాంతార్థ విగ్రహ. ఓం గంభీరాయై నమః. అనంతమైనది కనుక గంభీరంగా నిగూఢమైనది తెలుసుకొనుటకు శక్యం కానిదై ఉండు తల్లికి నమస్కారము. ఓం గగనాంతస్థాయై నమః. ఆకాశమునంతటను వ్యాపించి ఉన్న తల్లికి నమస్కారము. దహరాకాశము హృదయమందు ఉండునది. భూతాకాశము కంటికి కనిపించేది. పరాకాశము పై వాటికి అతీతంగా ఉండునది. వీటన్నింటి యందు జగన్మాతయే వ్యాపించి విరజిల్లుతుంది. ఓం గర్వితాయై నమః. గర్వితురాలైన తల్లికి నమస్కారము. పరమశివునిలో నేను అనే భావనే విశ్వ నిర్మాణానికి కారణమైన క్రియాశక్తిగా అభివ్యక్తమైనది. ఆ క్రియాశక్తిగా ఉన్న తల్లి గర్విత అయినది. ఓం గానలోలుపాయై నమః. సర్వ విధములైన గానములందు ప్రీతి గల తల్లికి నమస్కారము. ఓం కల్పనా రహితాయై నమః. వికల్పరహిత అయిన సర్వకాలములందు ఏకాకారముగా ఉండు తల్లికి నమస్కారము. నామరూపములతో కూడినదంతా కల్పనయే మిథ్యయే కానీ జగన్మాత కల్పనకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపిణి. ఓం కాష్టాయై నమః. ఎవరు లక్ష్యమని గమ్యమని ఉపనిషత్తులు నిశ్చితంగా చెబుతున్నాయో అట్టి తల్లికి నమస్కారము. ఓం అకంతాయై నమః. అకమును పాపాన్ని రూపుమాపు చేయు తల్లికి నమస్కారము. ఓం కాంతార్థ విగ్రహాయై నమః. కాంతుడైన శివుని
అర్ధ శరీరాన్ని పొందిన తల్లికి నమస్కారము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.